వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ రౌండప్. అది మార్చి 28, 2025 తెల్లవారుజామున సుమారు 2:45 ప్రాంతం. డైల్ 100కు ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ ఆధారంగా పోలీసులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలోని చెన్నయ్య ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ ఇంట్లో ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. 12 ఏళ్ల సాయికృష్ణ, 10 సంవత్సరాల మధుప్రియ, 8 ఏళ్ల గౌతమ్. వాళ్ల నోటి నుంచి నొరగ వచ్చిన స్థితిలో ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఆ పిల్లల తల్లి రజిత అలియాస్ లావణ్య విష ప్రభావం కారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకు చేరింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రికి వచ్చారని, పిల్లలు పెరుగన్నం తిని లేవటం లేదని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఇది మెడికో లీగల్ కేసు అవుతుందని భావించి డైల్ 100కు ఫోన్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే పిల్లలు నిర్జీవంగా కనిపించారని ఎస్పీ పరితోష్ తెలియజేశారు. అయితే ఈ కేసులో ఆఖరికి తేలిందేంటంటే ఆ తల్లే కాదు ఆ మహాతల్లే తన పిల్లలను కడతీర్చిన కాలాంతకురాలిని అక్రమ సంబంధం మోజులో ఎంతటి అఘాయిత్యానికి పాల్పడిందని, అసలేం జరిగింది, సభ్య సమాజానికి తలవంపులు తెచ్చేలా ఆమె చేసిన ఈ దారుణం ఎలా బయటపడింది, జీవిత నాటక రంగంలో ఆ మహానటి ఆడిన నాటకం ఎలా బట్టబయలైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు చెన్నయ్య. అతని భార్య రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. ఇక చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు ముద్దులొలికే సంతానం. అలా సాగుతున్న వాళ్ళ జీవితం అనుకోని ఘోర మలుపు తీసుకుంది. ఇటీవల రజిత తన 10వ తరగతి క్లాస్మేట్స్ తో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమానికి హాజరైంది. ఆ సమయంలో ఓ స్నేహితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ప్రియుడితో జీవితాంతం ఉండాలనుకుంది. అలా ఉండేందుకు పిల్లల్ని, భర్తను అడ్డుగా భావించింది. వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళని చంపేయాలని క్రూరంగా ఆలోచించింది. అందుకు పన్నాగం కూడా పన్నింది. ఆ పథకం ప్రకారమే మార్చి 27న రాత్రి 8 గంటల సమయంలో పెరుగన్నంలో విషం కలిపింది. భర్త, పిల్లలకు అది తినిపించి చంపేయాలని కుట్ర చేసింది. అయితే ముగ్గురు పిల్లలు పెరుగన్నం తినగా భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో తిన్నాడు. ఆ తర్వాత ట్యాంకర్ డ్యూటీ కోసం అర్జెంటుగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వేరిలో కేవలం పప్పుతో మాత్రమే అన్నం తిన్న చెన్నైకు ప్రాణముప్పు తప్పింది. కానీ అభం శుభం తెలియని ఆ పసిపిల్లలు అమ్మ చేతి ప్రేమ గోరుముద్దలు అనుకుని ఆ అన్నం తిని హాయిగా నిద్రపోయారు. కానీ ఇక లేవలేదు. అదే శాశ్వత నిద్రైంది. ఇక్కడ నుంచి మరో నాటకానికి తెరలేపింది ఆ మహానటి. చెన్నయ్య ఇంటికి తిరిగి వచ్చాక అసలేం జరిగింది? అలా డ్యూటీకి వెళ్లిన చెన్నయ్య రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చారు. ఇద్దరు పిల్లలు వేరే గదిలో ఉండగా మరో గదిలో పిల్లాడితో పాటు తల్లి రజిత, చెన్నయ్య నిద్రకు ఉపక్రమించారు. అయితే రాత్రి 11:30 గంటల సమయంలో రజిత తనకు కడుపులో నొప్పొస్తుందని చెప్పడంతో చెన్నయ్య లేచి చుట్టుపక్కల వారిని పిలిచారు. ఈలోపు పిల్లలను లేపే ప్రయత్నం చేసినా లేవకపోవడంతో చనిపోయినట్లుగా భావించారు. ఇంతలోనే రజితనైనా కాపాడదామని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ ఆసుపత్రి సిబ్బంది మెడికో లీగల్ కేసుగా భావించి పోలీసులకు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్యాప్తును మొదలుపెట్టారు. తొలుత తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసి తన బిడ్డలకు విషం ఇచ్చి తాను తీసుకుందని భావించారు. ఆ తర్వాత ఆమె తాను విషం కలపలేదని, పెరుగులో కల్తీ వల్ల అలా జరిగిందంటూ చెప్పడంతో కేసు మరో కోణంలో ఆలోచించారు పోలీసులు. చెన్నయ్య పెరుగు తినకపోవడం, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇలా అవడంతో చెన్నయ్య ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావించారు. చెన్నయ్యను అనుమానించిన పోలీసులు ఈ దారుణంలో అతని పాత్ర లేదని గ్రహించారు. కానీ రజిత అలియాస్ లావణ్య ప్రవర్తనపై పోలీసులకు అనుమానం మొదలైంది. తమ దైన శైలిలో చేసిన విచారణలో మొత్తం నిజం బట్టబయలైంది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డు అని పిల్లలకు విషం పెట్టి తానే చంపినట్టు ఒప్పుకుంది ఆ హంతకురాలు.
రజితను అనుమానించిన పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఎస్పీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామానికి చెందిన ఆవురి చింతల చెన్నయ్యకు రజిత అలియాస్ లావణ్యతో 2013లో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య సుమారు 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో రజిత అసంతృప్తితో ఉండేది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అలానే వీరు తమ 3 పిల్లలతో 3 ఏళ్ల నుంచి అమీన్పూర్లో నివసిస్తున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా, లావణ్య ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 6 నెలల క్రితం రజిత 10వ తరగతి బ్యాచ్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఈ సమయంలోనే నల్గొండ జిల్లా గోడుకొండల గ్రామానికి చెందిన 10వ తరగతి క్లాస్మేట్ 30 సంవత్సరాల సూరు శివకుమార్తో రజితకు సాన్నిహిత్యం ఏర్పడింది. తరచూ కాల్స్, చాటింగ్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. చాలాసార్లు శారీరకంగా దగ్గరయ్యారు. శివకు పెళ్లి కాలేదన్న విషయం రజిత తెలుసుకుంది. అప్పటికే భర్తపై అసంతృప్తితో ఉన్న రజిత ఇక ముందు శివతో కలిసి జీవించాలనుకుంది. ఆపై ఆమెను పెళ్లి చేసుకోమని రజిత శివను అడిగింది. అయితే పిల్లలు లేకుండా తనతో వస్తానంటే ఖచ్చితంగా చేసుకుంటానని శివ చెప్పడంతో పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజిత నిర్ణయించుకుంది అని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అలా నిర్ణయించుకున్న ఆ తల్లి పెరుగులో విషం కలిపి పసిపిల్లల ప్రాణాలు తీసింది. ఇదే అందరూ నమ్మింది. కానీ కాదు. ఆ పసిపిల్లల్ని ఊపిరాడకుండా చేసి అతి కర్కశంగా కన్నపేగు సిగ్గుతో తలదించుకునేలా తన బిడ్డల్ని తిరిగి రాని లోకాలకు పంపింది. ఆ విషయాన్ని బయటపెట్టింది పోస్ట్ మార్టం రిపోర్ట్. మార్చి 27 రాత్రి భోజనంలో చెన్నయ్య పప్పన్నంతో తిన్నాడు. పిల్లలతో కలిసి రజిత పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందానగర్కు వెళ్లారు. ఇదే అనువైన సమయంగా భావించిన రజిత మొదట పెద్ద కొడుకు సాయి కృష్ణ, తర్వాత కూతురు మధుప్రియ, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్లను వరుసగా ముఖంపై టవల్ కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు. ఆపై పెరుగన్నం తిన్నాక కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందని అదే రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త చెన్నైకు చెప్పి మహానాటకం ఆడిన రజిత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. కర్డ్ రైస్ వికటించి పిల్లలు చనిపోయారని, రజిత అస్వస్థతకు గురైందని ముందు అందరూ భావించారు. కానీ ఆ తర్వాత విచారణలో భాగంగా కాల్ డీటెయిల్స్, ఇతర అంశాలతో రజిత శివ మధ్య సంబంధం గురించి తెలిసింది. ఇక పిల్లల పోస్ట్ మార్టం నిర్వహించిన గాంధీ హాస్పిటల్ వైద్యుడు పెరుగన్నంలో విషం లాంటిది ఏదీ లేదని రిపోర్ట్ ఇచ్చారు. ఈ విచారణలో కొత్త విషయాలు తెలిసాయి. తానే పిల్లలను హత్య చేసినట్టు రజిత కూడా అంగీకరించింది. నిందితులు రజిత శివలను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లను రిమాండ్కు తరలించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. సభ్య సమాజం ముందు ఒక తల్లి తలదించుకునే సంఘటన. తల్లి పిల్లల మధ్య సంబంధం చాలా స్వచ్ఛమైనది. అలాంటి స్వచ్ఛతకు మసిపూసింది రజిత. అక్రమ సంబంధ మోజులో పడి అఘాయిత్యానికి పాల్పడింది. తల్లి బిడ్డలు లేకుండా, తన బిడ్డలు లేకుండా తాను బతకగలదు, ప్రియుడు కావాలి అనుకున్నప్పుడు ఆమె చేయాల్సింది లీగల్గా భర్తతో విడాకులు తీసుకుని ఆ పిల్లలను ఆ తండ్రికి అప్పగించి తన ప్రియుడితో తనకి నచ్చినట్టు బతకడం. అంతేకాని కడుపున పుట్టిన బిడ్డలను కడదీర్చి ఆ బంధానికి కళంకం తేవడం కాదు. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న మూర్ఖురాలే కాదు, మహాపాపి ఆ రజిత. ఎన్ని నాటకాలాడినా, ఏం చేసినా చట్టం కళ్ళు కప్పలేరు. మీ నేరాలకు శిక్ష తప్పించుకోలేరు. సో క్రిమినల్స్, బీ కేర్ అండ్ టేక్ కేర్.